సంగతి ఏమని చెప్పి ఎందుకు మీ ఎమ్మెల్యే పార్టీ మారినందుకు సంతోషంగా ఉన్నావా? ఏంది పరిస్థితి? కృష్ణ తుంగభద్ర మధ్యలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఇది. నడిగడ్డ అంటే జోగులాంబ మీద ఒట్టేసినాడు రేవంత్ రెడ్డి సార్. ఏమని? నేను వచ్చిన ఎమ్మన్నే రైతు రుణమాఫీ చేస్తాను. ఏ మూలకు వచ్చిందో ఏ మూలకు రైతు రుణమాఫీ చేసినాడో నేను అడుగుతున్నా సార్. రైతు రుణమాఫీ ఏ మూలకి అయిందో, మహిళలకి 2500 ఎక్కడి నుండి ఇచ్చినాడు? మహిళలకి, ఆడపిల్లలకి, ఆడబిడ్డలకి తులం బంగారం వచ్చేసి మహిళలు కూటర్లు, స్కూటీ బండ్లు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఎక్కడోడు ఏ మూలకి ఇచ్చినాడు నేను అడుగుతున్నా. రైతు రుణమాఫీ కాలేదు, మహిళలకి తులం బంగారు రాలేదు, ఏది కాలేదు. ఊత జూటా మాటలు బద్మాస్. మరి 20 నెలలు అయ్యింది సరే, ఏది కాలేదు అంటున్నావు, అయ్యింది ఏందో చెప్పరా? అస్సలు ఒక్కటి కూడా కాలేదు. ఊక ఫ్రీ బస్ ఒక్కటి అయ్యింది, ఫ్రీ బస్ ఒక్కటే అయ్యింది. రైతు రుణమాఫీ 2 లక్షల మాఫీ అన్నాడు ఆయన రేవంత్ రెడ్డి సారు. ఫస్ట్ అది కావాలా సార్? అరే 90% మొత్తం 100% చేసినామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మాటలు జూటా మాటలు మాటలు. తెలంగాణ నడిగడ్డ హక్కుల సమితి ఇది. కృష్ణ తుంగభద్ర పారుతున్న నదిలో మధ్యలో ఉండే మేము జోగులాంబ తల్లి మీద ఒట్టేసినావు కదా రేవంత్ రెడ్డి సార్. వచ్చినావు కదా చేసార్. రైతు రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ తెచ్చుకోండి ఎమ్మన్నే బ్యాంకులలో అని అన్నావు కదా. ఏ మూలకైందో నేను వస్తా, రైతు బిడ్డగా నేను వస్తా, నడిగడ్డగా నేను వస్తా. కృష్ణ తుంగభద్ర మధ్యలో పారుతున్న మాది జోగులాంబ గద్వాల జిల్లా. నేను వస్తా, నువ్వు చూపెడదు సిద్ధం ఎనీ టైం ఎనీ ప్లేస్. రైతు రుణమాఫీ మీద ఎకరాకి వచ్చేసి ఎంతో మంది లైన్లలో ఉన్నారు యూరియా బస్తాల కోసం. బ్లాక్ టికెట్లు అమ్ముతుంటే తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఎవరు ఉన్నోళ్ళంతా పార్టీలో కదా, పార్టీలో పోయి మాత్రమే యూరియా కోసం లైన్లు కడుతున్నట్ట. యూరియా మొత్తం స్టాకే ఉందంట ఎక్కడ వరకు అక్కడ లేదు, ఎక్కడ లేదు. రైతుకి ఏ యూరియా బస్తా దొరుకుతలేదు సార్. ఏ యూరియా బస్తా లేదు. సినిమా థియేటర్ పోతే వాళ్ళు అనుకున్న కాడికి టికెట్లకి అన్న వాల్యూ ఉంది, కానీ మా రైతులకి యూరియా సంచి అసలు లేదు సార్. చాలా ఘోరం సార్. పాటు దొరికిన యూరియా బస్తాలు ఇప్పుడు ఏవైతున్నాయి బయటకు పోతున్నాయా, లేకపోతే అక్కడ తుంగభద్ర గడుస్తున్నాయా, ఇక్కడ కృష్ణాలు కలుస్తున్నాయా? మా కేసీఆర్ సారు కారు సర్కారు మా అధికారం లేకొస్తే ఎప్పటి నుండో ఇంతవరకు జరిగినాయి కదా యూరియా బస్తాలు. ఏ షాప్ లేకపోయినా ఏ వస్తువు అంత మంచిగా దొరికిన యూరియా బస్తాలు ఇలా ఏమైపోతున్నాయి అంటున్నా. ఆయన రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ అమ్ముకుంటున్నాడు, ఎక్కడ వేరే దేశాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు, మాకు అయితే అస్సలు అర్థం కావడం లేదు. అదంతా అయిపోయింది, మంచిదే. సరే, నడిగడ్డ అన్నావు, గద్వాల అన్నావు, ఏంది మరి మీ ఎమ్మెల్యే ఇంత పెద్ద బీఆర్ఎస్ ఇంత పెద్ద సభ నడుస్తుంది? ఎమ్మెల్యే రాడు, మా నిర్ణయం నుండి పోయినాడా ఏమన్నా కాంగ్రెస్ పార్టీలోకి పోలే. మరి మీ నిర్ణయం కూడా ఎట్లా పోతాడు? మీరు గెలిపించిన ఎమ్మెల్యే పోలే, సొంతం పోయినాడు, ఇష్టం వచ్చినట్ట, పురం రామరాజ్యం అయిపోయింది, లోపల వెళ్ళిపోయాడు. మాకి ఇప్పుడు మన హనుమంతి నాయుడు ఉన్నాడు, హనుమంతి నాయుడే విన్ అవుతాడు. ఎట్టి పరిస్థితుల్లో హనుమంతి నాయుడు విన్ అవుతాడు. ఇదే ఎమ్మెల్యే వచ్చేసి ఏముంది బిడ్డ, ఏం పేరు? పరశురాముడు. ఏదో అనుకున్నాం కానీ మన కాంగ్రెస్ లో ఉంటే బాగుంటుంది. రేపు పొద్దున సర్పంచ్ ఎలక్షన్ నిన్న నిలబెడతా కాంగ్రెస్ నుంచి, మరి నిలబడతాం అంటే ఏం చెప్తావు? కాంగ్రెస్ నాటి కాదు, గుండెలు కోసిన కేసీఆర్ కారు సర్కారు మనది. అంతేనా? ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది, మేము ఎందుకు పోతాం? కొడుకులమ్మా, కారు సర్కారు మన కేసీఆర్ సారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే పోయినట్టు రార పరిశ్రమలు మీ ఊర్లో సర్పంచ్ చేస్తా పోవా? మేము పోం సార్, మేము పోం సార్. ఎంపీటీసీ ఇస్తాంటే పోవా? మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తాంటే పోవా? ఏది పోం, మాకు అవసరం లేదు సార్. ఎంపీపీ చేస్తాంటే పోవా? ఎంతో మంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎంతో మంది ఎన్నో విభాగాలుగా ఎంతో ఎకరకు 5,000 పడితే వాళ్ళు కూటి కోసమైనా పింఛన్ రాకుండా తింటుంటారు సార్. 200 ఉండే పింఛని 2,016 రూపాయలకు చేసినాడు కేసీఆర్ సార్. నీవు ఒక మామూలు కార్యకర్తగానే పరిశ్రమలో నువ్వు ఇంత నిక్కచ్చిగా ఉన్నావు, మరి మీ అందరూ ఓట్లు వేసుకొని పోయినప్పుడు మీ ఎమ్మెల్యేకి ఎందుకు లేకుండా వచ్చు? మరి ఇదంతా ఈ మాత్రం బుద్ధి, ఇంత గానము మోసం చేస్తాడు అనుకోలే మా ఎమ్మెల్యే. లేదు సార్, అయిపోయింది ఈ దెబ్బతోటి ఉందా? ఇంకా ఎమ్మెల్యే ఏమైనా ఉందా? ఇంకా అయిపోతుంది, ఏం లేదు. మా బీసీ వర్గం నియోజకవర్గం ఇది గద్వాల్ జోగులాంబ జిల్లాలో మన నడిగడ్డల బీసీ వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ శాతం మా గడ్డు హనుమంతు నాయుడే గెలుస్తాడు. బాస్ హనుమంతు నాయుడు.